హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 259 కి అందరికి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ యోయో అని చెప్పి ఒక ఏఐని అయితే డెవలప్ చేసుకుంది. సో ఏ విధంగా అయితే మనకి శాంసంగ్లో బిక్స్ బై ఉంటుందో, గూగుల్లో వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ ఎలా ఉంటుందో, యాపిల్లో సిరి ఎలా ఉంటుందో, సో ఇదే విధంగా ఇది వరకు వర్చువల్ అసిస్టెంట్ అనమాట. సో దీన్ని అయితే డెవలప్ చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఒక స్మార్ట్ స్పీకర్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఈ స్మార్ట్ స్పీకర్ కనుక చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి $2030 వరకు దీని ప్రైస్ అయితే చైనా ప్రైస్ అయితే పెట్టారు. ఇది మనకి గ్లోబల్గా వచ్చేసరికి వీళ్ళు హానర్ V20 తీసుకొచ్చారు కదా. సో అది గ్లోబల్గా మనకి జనవరి 22 అనుకుంటా లాంచ్ చేయబోతున్నారు. అదే టైంలో దీన్ని కూడా గ్లోబల్గా మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో చూద్దాం. మనకి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చూసుకుంటే అలెక్సా ఉంది, అమెజాన్ ఉంది, అలాగే వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ మనకి గూగుల్ హోమ్ అయితే ఉంది. సో తర్వాత ఇది కూడా రాబోతుంది. ఆల్రెడీ మనకి ఎంఐ వాళ్ళది కూడా మనకైతే స్మార్ట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఫేస్బుక్ కూడా వాళ్ళ స్మార్ట్ స్పీకర్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో వీటన్నిటి మధ్యలో ఇది సర్వే కాగలదా లేదనేది తెలిసిపోతుంది. అలాగే మనకి హానర్ V20 ఈ మొబైల్ నిన్నే మనకి చైనా అయితే లాంచ్ చేశారు. గ్లోబల్గా చూసుకుంటే జనవరి 22 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నోటిఫై అని చెప్పేసి అమెజాన్లో పోస్టర్లు అయితే కనబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనకి అమెజాన్లో ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. దీని బడ్జెట్ కనుక అంటే దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే చైనాలో $30,000 ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఇంచుమించు అదే ప్రైస్, లేదంటే $32,000 ఈ మొబైల్ అయితే రావచ్చు. ఆ బడ్జెట్లో చూసుకుంటే మంచి మొబైల్ అవుతుంది. అక్కడ మనకి ఏదైతే OnePlus 60 ఉందో గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుందన్నమాట. జనవరి 22 ఇది గ్లోబల్గా లాంచ్ చేసినప్పుడే అదే టైంలో మనకి ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు. ఈ పోస్టర్ను బట్టి అయితే అర్థమవుతుంది. సో లేదా అదే రోజు మనకి సేల్లోకి తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. రేపటి నుంచి దీన్ని చైనాలోకి అయితే సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మీ బడ్జెట్ 30 నుంచి $35,000 అయితే మీరు ఇప్పుడైతే డబ్బులు అలా దాచుకొని ఉంచుకోండి. వేరే మొబైల్ జోలికి అయితే వెళ్ళమాకండి. ఈ మొబైల్ వస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని మొబైల్ ఫసక్కే. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ 2018 బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ సేలర్ కింద అయితే నిలబడింది అనమాట. వీళ్ళు ఇక్కడ కనుక చూసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ వీళ్ళు అమ్మిన మొబైల్స్లో కనుక చూసుకుంటే షౌమీ బ్రాండ్, అలాగే వచ్చేసరికి మనకి రియల్మీ, హానర్, ఆసూస్ ఈ బ్రాండ్లు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకు తెలుసు ఆన్లైన్లో చూసుకుంటే ఇప్పుడు అమెజాన్తో సరైన పోటీ ఏమైనా ఇవ్వగలుగుతుంది అంటే అది ఫ్లిప్కార్ట్ ఒకటే. సో ఫ్లిప్కార్ట్ దాటికి అమెజానే వణుకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ ఆఫర్స్, వీళ్ళ ప్రైజెస్, వీళ్ళు ఏవైతే మొబైల్స్ ఉంటాయో వీళ్ళు తీసుకొచ్చే మొబైల్స్ కూడా మనకి ఏవైతే బడ్జెట్ మొబైల్స్ ఉంటాయో వీటిని ముందుగా వీళ్ళే క్యాచ్ చేస్తుంటారు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు ఏవైతే ఈ సేల్స్ ఉన్నాయో 2018 సేల్స్లో వీళ్ళు నెంబర్ 1గా అయితే నిలబడగలిగారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ మరో మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఇది రియల్మీ A1 కావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్ మొబైల్స్లో తీసుకురాబోతుంది. అంటే మనకి 10,000 లోపే మనకి మొబైల్ అయితే స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఇందులో కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్, రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ చూడడానికి ఉంటుందంట. అలాగే ఇది మనకి P60 ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్లో కానీ ఈ మొబైల్ రావచ్చు అని అయితే తెలుస్తుంది. సో చూద్దాం. మనకి ఇది జనవరిలో అయితే వీళ్ళు మనకి ఈ మొబైల్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. సో అప్పుడు కానీ మనకి మరిన్ని వివరాలు బయటకు అయితే రావు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి షౌమీ నోట్బుక్ ఎయిర్ని అయితే ఇప్పుడు చైనాలో లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి 12.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. i5 ప్రాసెసర్తో ఇది రన్ అవుతుంది. ఇంటెల్ కోర్ 15 గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇందులో యూజ్ చేశారు ఇంటెల్ది. అలాగే ఇది మనకి 4GB ర్యామ్తోను 256GB ఇంటర్నల్ SSD స్టోరేజ్తో ఇదైతే వస్తుందన్నమాట. ఎక్స్ట్రా మనం 4GB వరకు మనం ఎక్స్ట్రాగా మనం ర్యామ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి చైనా ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే $40,500 దీని ప్రైస్ అయితే పెట్టారు. సో వీళ్ళు ఈ నోట్బుక్ ఏదైతే సిరీస్ ఉన్నాయో ఇప్పుడు వరకు మనకి ఇండియాలో ఒక్కటి కంటే ఒక్కటి కూడా తీసుకురాలేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి శాంసంగ్ S10 సిరీస్ని తీసుకురాబోతున్న సంగతి మనందరూ తెలుసు. ఇప్పుడు మనకి హిడెన్ కోడ్ ఆధారంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ఇందులో 3D సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నారు. 3D సెన్సార్ అంటే మనకి కెమెరా సెక్షన్లో చూసుకుంటే వీళ్ళు TOF సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారని అయితే ఇక్కడైతే సమాచారం ఉంది. TOF అంటే మనకి టైమ్స్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. సో సేమ్ సెన్సార్ని గతంలో మనకి MI8 ఎక్స్ప్లోరర్ ఎడిషన్లోను, అలాగే వచ్చేసరికి మనకి Mate 20 Pro, అలాగే ఒప్పో చూసుకుంటే R17 Pro అనుకుంటా. సో వీటిలో అయితే సేమ్ కెమెరాస్ని అయితే యూజ్ చేశారు. ఇది ఒక 3D కెమెరా అనమాట. సో ఇదే కెమెరాని మనకి S10లో కూడా చూడడానికి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి హిడెన్ కోడ్ ఆధారంగా అయితే తెలుస్తుంది. అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ S9 ఈ మొబైల్కి వచ్చేసరికి రీసెంట్గా వీళ్ళు ఆండ్రాయిడ్ 5 అప్డేట్ బీటాని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి బిక్స్ బై వర్షన్ చూసుకుంటే 2.0 అని అయితే ఇక్కడైతే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఈ బిక్స్ బై ఏదైతే ఉందో ఇదైతే మనకి మాట అనట్లేదని చెప్పి కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. మనకి ఏదైతే సామ్సంగ్ Note 9 ఉందో ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఓరియోలోనే మనకి బిక్స్ బై వర్షన్ 2.0 అవుతుంది. అక్కడ వచ్చేసరికి మనకి చాలా చక్కగా అయితే పనిచేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఆండ్రాయిడ్ 5లో వచ్చేసరికి ఇది మారం చేస్తుంది అన్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. సో ప్రెజెంట్ వచ్చేసరికి ఇంకా మనకి స్టార్టింగ్లోనే ఉంది. మనకి జనవరిలో కానీ స్టేబుల్ రామ్ అయితే రాదు. సో అప్పుడు కానీ మనకి ఈ బిక్స్ బై కరెక్ట్గా పనిచేస్తుందా లేదని అప్పుడు మనం
సరిగ్గా జడ్జిమెంట్ అయితే ఇవ్వగలం. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన పబ్జీ నుంచి. పబ్జీ ఇండియాలో బ్యాన్ చేసిందంటూ మహారాష్ట్ర హైకోర్టు ఒక నోటీసును ఆదేశించిందని, ఒక నోటీసును పంపించిందని చెప్పేసి మనకి ఇంటర్నెట్లో అంటే మనకి ఫేస్బుక్లో, వాట్సాప్లో వాటిలో చూసుకున్నట్టయితే ఒక పోస్టర్ అయితే హల్చల్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకైతే ఇది ఫేక్ అని చెప్పి అయితే తేలిపోయిందనమాట. సో పబ్జీ ఎటువంటి బ్యాన్ విధించలేదు. ఇది మనకి ఏదైతే ఈ నోటీస్ మనకు కనిపిస్తుంది, ఇందులో ఉన్న ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి చివరికి సిగ్నేచర్తో సహా మొత్తం అంతా ఫేక్ అని చెప్పి అయితే తేలిందనమాట. సో ఇలాంటి రూమర్స్ అయితే మనకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఏదైనా ఒకటి పాపులర్గా మనకి గేమ్ కావచ్చు, యాప్ కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ కావచ్చు, సో పాపులర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే మనకి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆచి తూచి అడిగేసి షేర్లు చేయాలన్నమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ నుంచి. ఇన్ఫినిటీ స్మార్ట్ 2 ఈ మొబైల్కి వస్తే ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇది మనకి XOS బేస్ చేసుకొని ఈ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. చూడు శాంసంగ్ చూడు, వీళ్ళు కూడా ఇన్ఫినిటీ నిన్న కాక మొన్న వచ్చిన ఇన్ఫినిటీ కూడా అప్డేట్స్ ఇచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఇస్తావు నాకైతే తెలియదు. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో వాటికైనా సరే, లేకపోతే ఎంట్రీ లెవెల్ అయినా, లేదా మిడ్ రేంజ్ మొబైల్స్కైనా. సో ఇప్పటికీ చూసుకుంటే ఆండ్రాయిడ్ పై చూసుకుంటే మనకి బీటా వర్షనే, అది కూడా మనకి Note 9కి అలాగే సామ్సంగ్ S9 అండ్ S9 ప్లస్కి మాత్రమే వచ్చింది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన OnePlus నుంచి. OnePlus 60 మీద ఇప్పుడు మనకి 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు జనవరి 6వ తారీఖు వరకు వీళ్ళైతే డిస్కౌంట్ సేల్ అయితే నడుపుతున్నారనమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకి HDFC కార్డుతో కనుక మనం ఈ మొబైల్ని పర్చేస్ చేసినట్టయితే మనకి 1500 రూపాయలు క్యాష్ బ్యాక్, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎనీ OnePlus డివైస్ మీరు ఎక్స్చేంజ్లో ఇచ్చినట్టయితే 2000 రూపాయలు ఎక్స్ట్రా అదనంగా అయితే మీకు లభిస్తుంది అనమాట. మామూలుగా ఎక్స్చేంజ్ అమౌంట్ కాకుండా ఇంకో 2000 రూపాయలు ఎక్స్ట్రా అయితే లభిస్తుంది. మీరు OnePlus మొబైల్ కాకుండా అదర్ మొబైల్ ఏదైనా సరే మీరు ఇచ్చి మీ మొబైల్ కొనుక్కున్నట్టయితే 1500 రూపాయలు మీకు ఎక్స్ట్రా అయితే లభిస్తుంది అనమాట. ఇది కాక మీకు 0 EMI సదుపాయం కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. సో మీరు ఇప్పుడు ఈ మొబైల్ కొనుక్కోవాలని ఆలోచనలో ఉంటే మాత్రం మీరు పాజ్లో ఉంచండి. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా V20 వస్తుంది. సో ఇది వచ్చిందంటే దీనికన్నా బెటర్ మొబైల్ అవుతుంది అనమాట అది వచ్చేసరికి. సో దాని గురించి వెయిట్ చేయడం బెటర్ అని చెప్తాను. తర్వాత న్యూస్ వస్తారు మన గూగుల్ నుంచి. ఇప్పుడు గూగుల్ మెసెంజర్స్ ఏవైతే ఉంటాయో, మనం మెసేజెస్ వస్తుంటే మనం మెసేజ్లు చూసుకుంటుంటాం కదా, అందులో గూగుల్ యాప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏదైతే కంప్యూటర్లో కనుక ఆ మెసేజ్లు చూడాలనుకుంటే ఈ గతంలో వచ్చేసరికి messages.android.com అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే అక్కడ వచ్చేసరికి మనకు ఒక క్విక్ రెస్పాన్స్ బార్ కోడ్ అయితే కనబడేది. దాన్ని స్కాన్ చేసినట్టయితే మన మొబైల్లో ఉన్న మెసేజ్లన్నీ మన పీసీలో అయితే చూసుకోవచ్చు అనమాట. కంప్యూటర్లో కావచ్చు, ల్యాప్టాప్స్లో కావచ్చు, మ్యాక్ ఎనీ మన పీసీలో అయితే మనం వీటిని అయితే ఇప్పుడు వరకు చూసుకునే వాళ్ళం. సేమ్ ఏ విధంగా అయితే వాట్సాప్ web.whatsapp ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే పద్ధతిలో ఇది కూడా అయితే వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి దీని పేరు అనేది షిఫ్ట్ చేయబోతున్నారని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. ఇకపై నుంచి మనము messages.google.com అని చెప్పేసి మనం ఇది అయితే ఈ సర్వీస్ని అయితే యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ని అయితే తీసేయబోతున్నారు. సో ఇది వచ్చేసరికి మెల్లమెల్లగా అయితే తీస్తారని చెప్పి అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మరి గూగుల్ ఎందుకు ఈ మధ్య వాళ్ళ పేర్లు అయితే మారుస్తుంది. రీసెంట్గా చూసుకుంటే మనకి తేజ్ను కూడా తీసేసి గూగుల్ ప్లే అని చెప్పేసి చేంజ్ చేసింది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి. ఒప్పో A3s ఈ మొబైల్ని ఎన్నిసార్లు వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేస్తుంటారు అర్థం కాదు, కానీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇది మొబైల్ ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. సో ఈసారి వచ్చేసరికి గతంలో వీళ్ళు 2GB వేరియంట్ని డ్రాప్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి 3GB వేరియంట్ని అయితే డ్రాప్ చేశారు. ఇప్పుడు దీని మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 10,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అంటే వీళ్ళ దగ్గర వచ్చేసరికి 1000 రూపాయలు డ్రాప్ అయితే చేశారనమాట. అంతకుముందు ఒకసారి 1000 రూపాయలు డ్రాప్ చేశారు. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసరికి 12,990 రూపాయలు. సో ఒకసారి 1000 రూపాయలు డ్రాప్ చేశారు, 11,990 రూపాయలు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు డ్రాప్ చేసి మళ్ళీ వీళ్ళు 10,990 రూపాయలకి తెచ్చారు. అంటే దగ్గర 11,000 రూపాయలు దీని మొబైల్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ మొబైల్ ఏదైతే ఉందో మనకి రియల్మీ C1 ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్ అదే మొబైల్, మీకు ఏం చేంజెస్ అయితే ఉండదు. జస్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు 3GB ర్యామ్ ఉంటుందంతే. సో రెండు ఈక్వల్ సేమ్ ఒకటే స్పెక్స్తో అయితే వస్తాయి. సో వీళ్ళు ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే 11,000 రూపాయలకి ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇంకో 1000 రూపాయలు వేసుకుంటే U1 వస్తుంది. ఇప్పుడు ఆఫర్లో చూసుకుంటే 10,500కే దొరుకుతుంది U1 కూడా చూసుకుంటే. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఇలా కొంచెం కొంచెం తగ్గించకుండా ఒకేసారి తీసుకెళ్ళిపోయి 8,000 రూపాయలు ఈ 3GB వేరియంట్ పెడితే కొంచెం మార్కెట్ ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి. యాపిల్ తమిళనాడులో ఐఫోన్ టాప్ ఎండ్ మొబైల్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని చెప్పి అయితే డిసైడ్ అయింది. దీనికి వచ్చేసరికి మనకి ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 25 బిలియన్ వరకు ఇక్కడైతే ఖర్చు పెట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని అయితే పెట్టనున్నారనమాట. ఈ ఫాక్స్కాన్ అనే వాళ్ళు ఆల్రెడీ షామీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళైతే చేస్తూ ఉంటారు. సో దీనికి వీళ్ళు దగ్గర 25,000 మందికి జాబ్స్ అయితే దొరుకుతాయని చెప్పి చెప్తున్నారనమాట. సో చూడాలి ఇది 2019లో ఈ ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ ఉందో సో ఇదైతే స్టార్ట్ కానున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ఇప్పుడు వరకు చూసుకుంటే 50 నుంచి 70 మిలియన్
సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయిందని చెప్పి ఇక్కడైతే తెలుస్తుందన్నమాట. వీళ్ళు వచ్చేసరికి దానికి మేమేం బాధపడట్లేదు, కొత్త ప్లాన్స్తో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అయితే ఎయిర్టెల్ అయితే చెప్తుంది. లైఫ్ లాంగ్ ఇన్కమింగ్ ఫ్రీ ఫెసిలిటీని అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా, అంటే ఆ ప్లాన్ అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసరికి కొత్త కొత్త ప్లాన్స్ తెచ్చే కన్నా ఏదైతే ఇప్పుడు జియో తీసుకొస్తున్న ప్లాన్స్ ఉన్నాయో అదే ప్లాన్స్ని వీళ్ళు ఫాలో అయిపోతే సరిపోతుంది. వీళ్ళకి మంచి సబ్స్క్రైబర్ కౌంటింగ్ అయితే ఉంది. ఇలాంటప్పుడు కోల్పోకుండా ఉండాలంటే జియో తెచ్చిన ప్లాన్స్నే వీళ్ళు తెచ్చేసుకుంటే బెటర్. అంతేగాని జియో కన్నా కొంచెం తక్కువలోనే వీళ్ళు ప్లాన్స్ తీసుకొస్తున్నారు, కానీ జియోని దాటి వెళ్ళట్లేదు. జియోని సమానంగా అయితే వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. ఫైనల్ చూసుకుంటే మనకి నోకియా నుంచి నోకియా 9 ఈ మొబైల్ ఊరిస్తూనే ఉంది, ఇప్పుడు కూడా మనకి ఊరిస్తూనే ఉందన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ఇమేజ్ రూపంలోనే మనం చూడడం తప్పితే ఇది లైవ్లో ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పటికైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన రేర్ కేస్ అయితే మనకి ఈ విధంగా దర్శనం అయితే ఇచ్చింది. సో చూడడానికైతే చాలా ఆకర్షణీయంగా ఉంది. బట్ వచ్చేసరికి ఎప్పుడు తీసుకొస్తారు, ఇలాగే మమ్మల్ని మురిపిస్తూ ఉంటారేమో అర్థం కాదు. ఇక్కడ మనకి 5 పెంటాలిన్స్ అయితే మనకి కనబడుతూనే ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.